ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని జగన్ పార్టీ చవిచూసింది. భారీ విజయంతో కూటమి అధికారం దక్కించుకుంది. చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. ఇలాంటి పరిస్థితి జగన్ భవిష్యత్ ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన దానికి టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే ఏంటి పరిస్థితి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైసీపీ అధినేతకు చిక్కులు ఎదురుకాబోతున్నాయా? వైసీపీ అధినేత జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ సీట్లతో సరిపెట్టుకుంది. తిరుగులేని విజయంతో కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైలుకు పంపించింది. స్కిల్ స్కామ్ వ్యవహారంలో తప్పుడు కేసు పెట్టి టీడీపీ అధినేతను ఇబ్బంది పెట్టిందంటూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద పోరాటమే చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం జగన్ను జైలుకు పంపిస్తుందేమోనన్న భయాలు వైసీపీ శ్రేణులను వణికిస్తున్నాయి. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో తమ గళం వినిపించే మార్గం కూడా లేదన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. 400 సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన కూటమిని 292 సీట్లకు పరిమితం చేశారు. ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలక పాత్రలు పోషించనున్నారు. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతో కేంద్రంలో భాగస్వామ్యమయ్యాయి. రెండు 2014లోనూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో అప్పుడు ఎన్డీఏ కూటమికి టాటా చెప్పేసి కాంగ్రెస్తో జతకట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తప్పు తెలుసుకున్న బాబు మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలో కీ రోల్ పోషించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ప్రధాని మోడీ ఎన్డీఏ సమావేశంలో పక్కన పెట్టుకుని కూర్చోబెట్టుకోవడం నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఏ పార్టీతో కలిసిపోతాడో తెలియని నితీష్ కుమార్, కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్న చంద్రబాబు నాయుడుతో బీజేపీకి భవిష్యత్తులో కష్టాలు తప్పకపోవచ్చు. గత 10 ఏళ్లలో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఈసారి ధైర్యం చేసి ముందడుగు వేయలేని పరిస్థితి. చంద్రబాబు 16, నితీష్ 12కి తోడు జనసేన 2 సీట్లను కలుపుకుంటే మొత్తం 30 సీట్లు పోతే ఎన్డీఏ బలం 292 నుంచి 262కి పడిపోతుంది. దీంతో బీజేపీకి అధికారం నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. చిన్నా చితకా పార్టీల మద్దతుతో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ ఇప్పటి నుంచి ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు, నితీష్ కాంగ్రెస్ కూటమికి జై కొట్టినా వాళ్లకు పూర్తి మెజారిటీ రాదు. ఇతరుల కేటగిరీలో ఉన్న 17 మంది ఎంపీలు కీలకమవుతారు. అదే జరిగితే వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఎన్డీఏకు చంద్రబాబు దూరమైతే జగన్ తప్పకుండా దగ్గరవుతారు. అమిత్ షా, మోడీ రంగంలోకి దిగితే అధికారం నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. జగన్ను మళ్లీ జైలుకు పంపిస్తారేమోనని భయపడుతున్న వైసీపీ నేతలకు ఈ విషయం కాస్త ఊరట కలిగిస్తోంది. జగన్ సేఫ్ జోన్లోనే ఉంటారని భావిస్తున్నారు. దాంతో జగన్ను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొగ్గు చూపకపోవచ్చన్న అంచనాలున్నాయి. పైగా వైసీపీకి రాజ్యసభలో 11 సీట్లున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకున్న బీజేపీ జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్తోనే ఉంటుందని భావిస్తున్నారు. దాంతో వైసీపీ శ్రేణులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.